అంబేద్కర్ విగ్రహం జోలికొస్తే తగిన బుద్ధి చెప్తామన్న అన్నవరపు కిషోర్. ఉక్కు పరిశ్రమను దెబ్బతీసేందుకు మిట్టల్ పరిశ్రమ వస్తుందన్న రాఘవులు. మినీ గోకులాలను ప్రారంభించిన భూపేష్ రెడ్డి. ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. కృష్ణా జిల్లా విజయవాడలో ఏపీసీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ అంబేద్కర్ అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్ర మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. అంబేద్కర్ అంటే లెజెండ్, అంబేద్కర్ అంటే ఐడియాలజీ అనే విషయాన్ని బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళకు గుడ్లు కడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం, అహింస, ప్రేమ, సోదర భావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి, చర్చులని నాశనం చేయడం అయితేనేమి, వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు, వారి సిద్ధాంతాలంటే విలువ లేదు. కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం, ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెడ్ ఇంటెన్షన్. అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు. అంబేద్కర్ గారు ఈరోజు మన దేశంలో అన్టచబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు. అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు. ఈరోజు మనకు ఓటు ఉంది అన్న, సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న, జస్టిస్ ఉంది అన్న, ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. సమాజంలో అందరూ స్వేచ్ఛగా, సమానంగా, సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది. అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో, ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం. బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి. దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి. కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది, కానీ ఇంతవరకు చేపట్టలేదు. ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి, దేశ ప్రజలనైతేనేమి, రాజ్యాంగాన్నైతేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది. విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు. బీజేపీ పార్టీ బాబు, జగన్, పవన్ వీళ్ళల్లోనే ఉంది. మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. అది తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, చంద్రబాబు గారైనా, జగన్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతు ఇస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకొని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి అమిత్ షా గారు రిజైన్ చేసేటట్టు, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈరోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెనాలిపట్నంలోని రజక చెరువు వద్ద గల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయనీయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని గుంటూరు జిల్లా మాలమహానాడు జేఏసీ ప్రెసిడెంట్ అన్నవరపు కిషోర్ విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవిష్కరణకు అన్ని అనుమతులున్న అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అందరికీ జై భీమ్. తెనాలిపట్నంలోని హైదర్ నగర్ సమీపంలో గల రజక చెరువు వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి అన్ని అనుమతులు ఉన్నా కూడా గతంలో గుంటూరు జిల్లాకి కలెక్టర్గా పనిచేసిన బోర్ల రామాంజనేయులు గారు, ప్రస్తుత ప్రతిపాడు శాసనసభ్యులు వారు కూడా గతంలో అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అనుమతులు అన్నీ ఉన్నా కూడా తెనాలి పట్టణ పోలీసు వారు మరియు మున్సిపాలిటీ వారు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టొద్దని చెప్పి కొన్ని ఆంక్షలు విధిస్తూ అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది.
తెనాలి పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ నేను ఒక వివరణ ఇస్తాను. తెనాలి పట్టణంలో ఎన్ని విగ్రహాలు అఫీషియల్గా ఉండే అన్ఆథరైజ్డ్గా ఉన్నాయి, ఇవి ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తెనాలి పట్టణంలో అనుమతులు లేకుండా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ పడగొట్టిన తర్వాతే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రండి. అంతకు మించి మా దేవుణ్ణి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దేవుడి విగ్రహం జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయంలో జనసేన శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా చొరవ తీసుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం మీద చేయబడినా దాన్ని కూలదోయడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలనే కూలదోస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ అంత తీవ్ర స్థాయికి దాల్చకముందే, అంబేద్కర్ వాదుల ఆగ్రహానికి లోనవకముందే మున్సిపాలిటీ అధికారులు, పోలీసు వ్యవస్థ కూడా అప్రమత్తులై ఖచ్చితంగా మీరు కూడా అన్ని అనుమతుల్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని జోలికి పోకుండా అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతకు మించి మీరు అక్కడ ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా మాత్రం ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలు చేస్తాం, తెనాలి పట్టణాన్ని నిర్బంధిస్తాం. ఖబర్దార్. జై భీమ్, జైమాల. మిట్టల్ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమను దెబ్బతీసేందుకే వస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. మిట్టల్ పరిశ్రమను వెనుకబడిన నెల్లూరు, కడప జిల్లాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలో పెడితే పేద ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. మిట్టల్ పరిశ్రమ ఎందుకు వస్తుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి వస్తుంది, అదనంగా రావడంలా. అదనంగా వచ్చే పని అయితే ఇప్పుడు చెప్తున్నారు, క్రిస్ సిటీ అని చెప్తున్నాడు. నెల్లూరులో క్రిస్ సిటీ అని ఒకదాన్ని అక్కడ పెట్టమనండి. అక్కడ కూడా ఓడరే ఉంది కదా మిట్టల్ని. లేదు, అక్కడ నుంచి కడప చాలా దగ్గర దూరమే, ఎక్కువ కాదు. ఎందుకంటే ఐరన్ ఓర్ బళ్ళారిలో ఉంది, ఐరియా ఉంది, అక్కడ పెట్టమనండి. అక్కడ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా అక్కడే విశాఖపట్నం పక్కనే పెట్టి ఎందుకు పెట్టారంటే ఆ తర్వాత దీన్ని అప్పు చెప్పడానికి కుట్ర తప్ప ఇది కాదు. అందుకనే ఇవి ఈరోజు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వీటి యొక్క ఆంతర్యం ఏంటనేది వాళ్ళ బుర్రలో ఏముందనే త్వరలోనే అర్థం. అల్లూరు జిల్లా వైరామరం మండలం దేవరమడుగుల గ్రామానికి చెందిన లోత వెంకటలక్ష్మి భర్త సూర్యారెడ్డి కొన్ని నెలల కిందట విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. వీరిద్దరు దంపతులకు 3 పిల్లలు సంతానం కలిగి ఉన్నారు. నిరుపేద గిరిజన కుటుంబం చెందిన తనకు జీవనం కొనసాగించడం కష్టతరంగా మారిందని ప్రభుత్వం తమను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. మాది వైరావరం మండలం దేవరమడుగు. నా లోత వెంకటలక్ష్మి, నా భర్త లోత సూర్యారెడ్డి. గతంలోని ఎవరో కరెంటులో పెట్టి నా భర్త అందులో పడిపోయి చనిపోయారు. నా 3 పిల్లలు. గతంలోనే నా భర్త ఉన్నప్పుడు అదే కళ్ళు, మాకు వ్యవసాయం ఏమి లేదు, కళ్ళు గట్ట తెచ్చుకొని అవి అమ్ముకునే వాళ్ళం. పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కడప ఎన్డీఏ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపి రాళ్ల భూపేష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెదనపాడు, తుమ్మలపల్లి గ్రామాలలో మినీ గోకులాల షెడ్డును భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మినీ గోకులాల షెడ్ల నిర్మాణాలు పాడి రైతులకు వరం లాంటిదన్నారు. పాడి రైతులకు చంద్రబాబు చేయూత ఇస్తున్నారన్నారు. లేదు అరకులోయ అనంతగిరి మండలం బీపోల్ పంచాయతీ సలియాపల్లి గ్రామం వద్ద 13 ఎకరాల ప్రభుత్వ భూమిని నగేష్ ఆక్రమించుకుంటుంటే అడ్డుకున్న జ్యేష్ఠ వెంకటరమణపై నగేష్ అనుచరులు అత్యాయత్నం చేయడం దుర్మార్గమని ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు అన్నారు.
నగేష్ పైన SC/ST కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 170 చట్టం గిరిజన హక్కుల చట్టాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా కలెక్టర్, SP, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూమాఫియా అనంతగిరి మండలంలో చాలా దారుణం విపరీతంగా పెరిగిపోయింది. గిరిజనుల పైన అనేక రకాల భౌతిక దాడులు గతంలో అనేక సార్లు ఇదే విధంగా జరిపారు. చాలా దుర్మార్గము. వీటిపైన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు, కాంగ్రెస్ పార్టీ పదే మేము మిమ్మల్ని పత్రికా ముఖంగా అడుగుతున్నాం, గిరిజన భూములు పరిరక్షణ చేయండి, ప్రభుత్వ భూములు పరిరక్షణ చేయండి అనేసి మేము మిమ్మల్ని ప్రాధేయపడుతూ డిమాండ్ చేస్తున్నాం. కమర్షియల్గా అనేక రకాలుగా ఇక్కడ ఆక్రమణలు గురి అవుతుంది. గిరిజన హక్కులు చట్టాలు అనేకంగా ఇక్కడ గిరిజనులకు మోసం చేస్తున్నారు. 1/70 చట్టం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అనంతగిరి మండలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ అనేక భూమాఫియా జరుగుతుంది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, SP గారు అక్కడ కలుగజేసుకోవాలి, భూమాఫియాన్ని అరికట్టాలి. జిల్లా కలెక్టర్ గారితో అక్కడ విచారణ చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది, గిరిజనులకు ఎప్పుడు అన్యాయం జరిగితే దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పటి నుండో ఇందిరమ్మ గారు ఉన్నప్పటి నుండి, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యం, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుండి మనకు అనేక హక్కులు చట్టాలు కల్పించింది గిరిజనులకి. దానిని గిరిజనేతరులు మన పైన దాడి చేస్తూ అనేక భయభ్రాంతులు చేసి మన భూమిని లాక్కోవడం, గిరిజన ప్రాంతంలో వచ్చేసి వారి పెత్తనం చేయలించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. అనంతగిరి మండలంలో ఉన్న 5 పంచాయతీలు, నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న పంచాయతీలు, అక్కడ గిరిజనులు పూర్తిగా నివసిస్తున్నారు కనుక గిరిజన ప్రాంతంలో అది వీటిలో కలపాలి. అప్పుడే వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుంది అనేది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దీనిపైన మీ వైఖరి తెలియజేయండి. గిరిజన హక్కులు చట్టాలు కాపాడండి అనేసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. జ్యేష్ఠ వెంకటరమణ గారిపైన హత్యాయత్నం చేసినటువంటి బి నాగేష్ రియల్ ఎస్టేట్ని SC/ST కేసు తక్షణమే నమోదు చేయాలి. ఇంకొక గిరిజనుడి పైన ఎవరైనా సరే దాడి చేయకుండా ఉండేటట్టు ఈయన పైన కఠినమైన చర్య తీసుకోవాలనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మీడియా ముఖంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. 13 ఎకరాలు, సర్వే నంబర్ 66లో 13 ఎకరాల భూమిని అతను కాజేయకపోతే, ఒక గిరిజనులను అడ్డుకోపోతే అతని పైన హత్యాయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం. కలెక్టర్ గారు, మీరు గిరిజన హక్కులు చట్టాలు కాపాడండి అనేది మేము పదే మేము ప్రభుత్వ భూమి, గిరిజనుల భూమి అనేది మిమ్మల్ని మేము పదే కోరుతున్నాం. అతని పైన చట్టపరమైన చర్య తక్షణమే తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బి నగేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బి నగేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెనాలి పట్టణంలోని రజక చెరువు వద్ద గల అంబేద్కర్ విగ్రహం తొలగించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని AELC చర్చ్ ఫాదర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అందరూ రిజర్వేషన్లు పొందుతున్నారని చెప్పారు. విదేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడుతుంటే మన దేశంలో విగ్రహాలు కూల్చుతున్నారని మండిపడ్డారు. దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి అవమానం. అన్ని అనుమతులు ఉన్నా ఆలకిస్తున్నారా?
అన్ని అనుమతులు ఉన్న కుట్రపూర్వకముతో గవర్నమెంటు రాజకీయ కక్షలతో విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నములు జరుగుతున్నవి. కావున సంఘస్థులు అందరూ ఏ క్షణమైన విగ్రహం తొలగించాలి అని వారు ఆలోచించినప్పుడు మన వారు వ్యతిరేకముగా ఉన్న అడ్డంకులను తొలగించుటకు సంఘం సిద్ధంగా ఉండాలి. సంఘస్థులు మన సంఘ పెద్దలు సిద్ధంగా ఉండాలని కోరడమైనది. 1996లో దానికి మూలరాతి స్థాపన చేశారట దిమ్మ, అక్కడ చెరువు దగ్గరున్న రౌండ్. దాదాపు ఇప్పటికీ 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు అడ్డం రాలా ఎవరికి. ఇప్పుడు అడ్డమైంది. దాన్ని దిమ్మని తొలగించేసి అంబేద్కర్ స్టాచ్యూ అక్కడి నుంచి తీసివేయాలి అని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనాడు చాలామంది మనలో ఉద్యోగాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టే పొందారు. ఒక ఎస్సీలు కాదు, బీసీలు, ఓబీసీలు, అగ్రకులాల్లో వెనకబడిన తరగతులు ఈ రిజర్వేషన్స్ను బట్టే ఈనాడు బ్రతుకుతున్నారు. మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ బొమ్మ తీసుకెళ్ళిపోయి విగ్రహాలు విదేశాల్లో పెడుతున్నారు. వాళ్ళకి ఇప్పటికి జ్ఞానోదయం అయింది. అక్కడేమో పెడుతున్నారు, ఇక్కడేమో తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ 42% అనుకుంటాను, 42%. 42%, 100లో 42% రిజర్వేషన్ ఉంది మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి. అతను ఆ రాజ్యాంగాన్ని రాస్తేనే ఈనాడు మనలో కొంతమంది మీ రిజర్వేషన్స్తో కౌన్సిలర్లను కానీ, చైర్మన్స్ కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మినిస్టర్లను కానీ మనలో అవుతున్నారు, దళితుల్లో. ఆ రాజ్యాంగం లేకపోతే అవడానికి అవకాశం ఏ కోశాన లేదు. కనీసం వీళ్ళైనా పోరాడాలి కదా. ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవించిన వాళ్ళు తప్పనిసరిగా దానికోసం పోరాడాలి. ఇంత పట్టణంలో ఆ విగ్రహాన్ని తొలగించాలి అనే ధైర్యం చేయడం ఎందుకు మెచ్చుకోవాలి ముందాలను. అసలు ఇంతమందిని మనం ఉంటే వాళ్ళు ఉన్నది తక్కువ మంది అయ్యుండి ఆ విగ్రహాన్ని తొలగించాలి అని 28 సంవత్సరాల తర్వాత ప్రయత్నం మొదలుపెట్టారంటే అసలు ఆ మొదలుపెట్టినోడి ధైర్యానికి మెచ్చుకోవాలి ముందు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంబేద్కర్ ఒక కులపోడు కాదు, ఒక గోత్రపోడు కాదు, ఒకడికి చెందిన వ్యక్తి కాదు. ఇదే మాల కులమో మాది కులమో గాడు కాదు, ఒకడికి చెందినోడు కాదు అంబేద్కర్. అతడు ప్రపంచ మేధావి. అతని రాజ్యాంగమేమో పాటిస్తున్నారు, అతని విగ్రహాలేమో తొలగిస్తున్నారు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మరి ఎప్పుడు పిలిపిస్తారో తెలియదు మన వాళ్ళు. పిలిపించినప్పుడు అందరూ స్పందించడానికి ప్రయత్నం చేయండి. గత 3-4 రోజుల నుంచి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మన ప్రదీను, మన సాగర్ గారు, ఈ తదితరులు, ప్రభాకర్ గారు వీళ్ళంతా పోరాడి ఆ నోటీసులు అంటించకుండా ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు అంటించలేదుగా, అంటించకుండా ప్రయత్నాలు చేశారు. కాబట్టి వాళ్ళతో మనం చేయి కలపాలి. అది మన బాధ్యత. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కనుక బీజేపీ వాడు మార్చేసాడంటే మనం ఎందుకు పనికిరాం జీవితంలో. మళ్ళీ పూర్వకాలపు స్థితి వచ్చింది. ముంతకు మూతి, ముడ్డికి చీపురు కట్టుకు తిరిగే రోజులు వస్తాయి. కనుక అర్థం చేసుకుని సహకరించండి. వ్యక్తిగతంగా సహకరించండి, ఆర్థికంగా కూడా పోరాటానికి డబ్బు అవసరం. సహకరించగలిగిన వాళ్ళంతా సహకరించండి అని మనవి చేస్తూ ఉన్నాను. కడప జిల్లా పౌరమావిలపట్నంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద భవన్లో జరిగిన వేడుకల్లో పౌరమాల సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ, యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు వివేకానంద అని కొనియాడారు. 1893లో వివేకానంద స్వామి గారు జన్మించారు. అప్పటి నుంచి ఆయన ఏవైతే మార్గాలను మనకు చూపారో ఆ దాంట్లోనే అందరూ కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన పాత ప్రభుత్వం కూడా ఈ దినంన నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. సో వారి మార్గాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత ఈయన చికాగోలో ఇచ్చిన స్పీచ్ వింటే ఎవరికైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అంత అద్భుతంగా ఇచ్చారు. దాన్ని కూడా ఎప్పుడైనా మేము స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాము.
ఎంత బాగా విన్నానంటే దాంట్లో మేము ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా దాన్ని వింటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఆయన చెప్పింది ఒకటే, లేవండి, మేలుకోండి, నిరంతరం విరామం చెందకుండా గమ్యాన్ని చేరుకోండి. ఈ ఒక్క స్ఫూర్తి చాలా వరకు కూడా మాకు ఉపయోగపడింది. మేము కూడా ఆయన స్ఫూర్తితోనే, ఆయన ఏవైతే ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారో దాన్ని వింటూనే మేము కూడా ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నాము. నేను డిగ్రీ కూడా నేను అనంతపురం హాస్టల్. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.